నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, ఇప్పుడున్న జనాల అందరికీ ఒక కామన్ డౌట్ ఏంటంటే ఇంట్లో ఎలాంటి విగ్రహాలు పెట్టుకోవచ్చు అంటే లాఫింగ్ బుద్ధ ఇలా అంటున్నారుగా, అలా విగ్రహాలతో పాటుగా ఫోటోలు కూడా ఇంట్లో ఉగ్ర రూపంలో అమ్మవారి ఫోటోలు పెట్టుకోకూడదు ఇలా అంటున్నారు. అసలు ముందు విగ్రహాల దగ్గరకు వద్దాం. ఎలాంటి విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవచ్చు? అంటే విగ్రహాలు అంటే ఒకటండి, మీరు పూజించే విగ్రహాలు వేరేగా ఉంటాయి. ఇక్కడ 3 రకాలుగా ఉంటాయి. పూజించే విగ్రహాలు అలంకారప్రాయంగా పెట్టుకునేవి వేరే ఉంటాయి. ఇప్పుడు పూజించే విగ్రహం అంటే మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే, మీరు ఒక వెంకటేశ్వర స్వామితో కృష్ణుడితో ఎవరితో పెట్టుకుంటారు. అది పూజిస్తే అంగుష్ట మాత్రం కంటే ఎక్కువ ఉండకూడదు, బొటన వేల కంటే పెద్దగా ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే నిత్య నైవేద్యం పెట్టాలి. ఉదయం సాయంత్రం నిత్య నైవేద్యం కనీసం రోజుకు కొబ్బరికాయను కొట్టాలి, ఎందుకంటే దానిలో శక్తి ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలా కాకుండా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మీరు లాఫింగ్ బుద్ధ అలంకార ప్రాయం, వాటికి ఏమో ప్రాణప్రతిష్ఠ చేయట్లేదు. ఇప్పుడు ఇంట్లో ఉండే విగ్రహానికి కూడా మీరు ఏం చేస్తారు, ప్రాణమంత్రం చదువుతారు. ప్రాణమంత్రం చదివి ఆవాహనం చేసి పూజ చేస్తారు. ఎందుకు? దాంట్లో ఒక శక్తి వస్తుంది. ఇదేంటంటే క్యాజువల్గా మీరు ఏదో ఇది పెట్టుకున్నారు. అయితే ఇక్కడ లాఫింగ్ బుద్ధ పెట్టుకుంటారు, కొంతమంది బుద్ధుడిది కూడా పెట్టుకుంటారు. లాఫింగ్ బుద్ధ ఇంట్లో పెట్టుకుంటే మొత్తం ధనం ఇల్లు నిండిపోతుంది. ఇంకా అలా అయితే ఎవడై పని చేయక్కర్లేదు కదా. మీరు ఉన్నారు, ఛానల్ మానేసి ఇంట్లో కూర్చొని వస్తాయని చూద్దాం. నథింగ్ సార్, రావు. ఇప్పుడు లక్ష్మీదేవి, ధనాన్ని ఇచ్చే లక్ష్మీదేవి కూడా నా పటం పెట్టేసుకోండి మీరేం చేయకుండా ఎక్కడ చెప్పలేదు. లాఫింగ్ బుద్ధ అదే ఉందండి, లక్ష్మీదేవి డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇస్తుంది అమ్మవారు, అవునా? మరి ఆవిడ పటం ఒకటి పెట్టేసుకుని ఏ పని చేయకుండా కూర్చోండి. పని చేసుకోమని నన్ను ఆరాధించండి, పని చేయకుండా ఏం వర్కౌట్ అవుతుంది మరి. అంటే మేము మీకు విషయం చెప్తా. ఇప్పుడు క్షీరసాగర మదనం ఐడియా ఉందా మీకు? క్షీరసాగర మదనంలో ఏమవుతుంది, చిలికితే ముందు విషము అందరూ చిలికి అమృతాన్ని బయట తీసుకొస్తారు. ఆ చిలికేటువంటి ప్రాసెస్లో ఒక దేవతల వైపు రాక్షసుల వైపు ఒక మందర పర్వతాన్ని పెట్టి చిలుకుతుంటే ఆ మందర పర్వతం నిలబడదు. అప్పుడు ఏం చేశాడు విష్ణు, అరే మీరు చిలక్కండి అయ్యా, నేను ఇలా మంత్రం వేస్తాను, అమృతం వచ్చేస్తుంది, మీరు తాగేసాడు, ఎంత కష్టపడుతున్నాడు అలా. ఆయన కూర్మావతారంలో కిందకి వెళ్ళి మందర పర్వతాన్ని ఆపి దాని మీద పెట్టుకొని అది చిలుకుతుంటే పక్కకు పోకుండా ఆయన కాపాడాడు. దాని తర్వాత విషం వచ్చింది, హలాహలం వచ్చినప్పుడు విషం రాకుండా మంత్రం వేస్తాను, వచ్చిన దాన్ని శివుడు భరించాడు, ఆయన కంఠంలో పెట్టుకున్నాడు, అవునా? దాని తర్వాత అమృతం కంటే ముందు చాలా విషయాలు వచ్చాయి, కల్పవృక్షము, కామధేనువు, రకరకాల. ఇదంతా మనకి ఏం చెప్తుంది అంటే, నువ్వు ఒక పని చేయాలంటే నువ్వు చేసేటప్పుడు నేను వీళ్ళతోనే పని చేస్తాను, ఇలాంటి వాళ్ళతో నేను పని చేయను, ఇలా సొసైటీ ఇలా ఉంది, ఇవి కాదు, నువ్వు అందరితో పని చేయాల్సి వస్తుంది. అంటే నువ్వు దేవతలు రాక్షసులతో పనిచేశారు. అందులో ఏమవుతుంది, ఆ వృత్తాంతంలో తోకల వైపు తల పట్టుకుంటే, చిచ్చి మేము తోక పట్టుకుంటే మేము తల పట్టుకుంటా ఉంటారు రాక్షసులు, తల వాళ్ళకి ఇచ్చేసి తోకలు పట్టుకుంటారు. చిలికేటప్పుడు కొన్ని అవాంతరాలు వస్తాయి. అప్పుడు భగవంతుని పట్టుకుంటే భగవంతుడు కింద నీకు అవతరణలు ఎలా నిలబడ్డాడో నీ యొక్క ఇబ్బందికి ఆయన నిలబడతాడు, సపోర్ట్ చేస్తాడు. చిలికిన తర్వాత నువ్వు ఏ ప్రయోగం చేసినా, అంటే నువ్వు ఎలాంటి ఓన్ ఛానల్ పెట్టుకుంటున్నావా, ఇంకో దగ్గర పని చేస్తున్నావా, ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తున్నావా, ఫస్ట్ నీకు వచ్చేటువంటి హాలాహలంలాగే బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే మళ్ళీ ఆ ఈశ్వరుడు మీద భారం వేసి మళ్ళీ నీ పని నువ్వు చేసుకుంటావు, అతనే వచ్చి నేను రక్షిస్తాడు, హలాహలం ఆయన తీసుకున్నట్టుగా. నువ్వు ఒక గోల్ కోసం వెళ్ళేటప్పుడు ఆ గోల్ వచ్చేదని నువ్వు శ్రమించాలి. చాలామంది ఏం చేస్తారు, మీకు చూడండి, కొన్ని కంపెనీస్లో కొంతమంది ఎఫర్ట్ పెట్టినప్పుడు కొంత సక్సెస్ రాగానే కళ్ళు ఎత్తికెక్కేసి ఇంకా నా అంత తోపు లేడు అనుకుంటాడు. నా అంత తోపు లేదనుకునేసరికి ఏమవుతుంది పరిస్థితి, అక్కడ నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే వస్తున్నా సరే వీళ్ళు చిలకడం మొదలుపెట్టారు, లాస్ట్లో అమృతం, ఆఖరిగా మీకు అమృతం వస్తుంది. అప్పుడు తీసుకుంటే మృతం లేనటువంటిది మనకు జరిగింది. సరే, నువ్వు ఎంత చేసి నువ్వు అంటే భగవంతుడు ఇచ్చేదాకా ఆగకుండా, అంటే ఆ యొక్క మోహిని రూపంలో అందరికీ పంచుతున్నటువంటి దాంట్లో నువ్వు భగవంతుడు కూడా మోసం చేసేదో కొట్టేద్దాం అనుకొని అక్కడ రాక్షసుడు వీళ్ళ లైన్లో పోయి కూర్చుంటాడు. అప్పుడు చక్రం వదిలి కట్ చేస్తాడు. అంటే నువ్వు భగవంతుడిని మోసం చేయలేవు అని చెప్పడం. అక్కడ నువ్వు ఎవరినైనా మోసం చేయగలరా, మహావిష్ణువు ఐశ్వర్యం ఎందుకు ఎక్కడ నువ్వు మోసం చేయగలవు? అది కాదురా నాయనా, నువ్వు కూర్చుంటావు కానీ నీకు రాదు. అంటే ఒక దీంట్లో అంత అర్థం ఉంటుంది. అలా నీకు లాఫింగ్ బుద్ధ పెట్టేసుకుంటే గోల్డ్ డబ్బులు వచ్చేస్తాయి అది కాదు.
మీకు ఏంటంటే కొంచెం ఆ ఎనర్జీని కొద్దిగా సపోర్ట్ చేసే ఉంటుంది. అలా అయితే లాఫింగ్ బుద్ధ అమ్ముకునేవాడికి ఎన్ని డబ్బులు రావాలండి? మొత్తం అక్కడ అవే ఉంటాయిగా. లాఫింగ్ బుద్ధ షాప్ ఉంది, మొత్తం డబ్బులే రావాలి. ఎగ్జాక్ట్లీ. అర్థమైంది మీకు లాజిక్? మీరు లక్ష్మీదేవి అంటే కేవలం ఏదో ధన రూపంలో ఉండడం కాకుండా ప్రతి ఒక్కరిలో ఆ లక్ష్మి ఉంటుంది. ఒకరికి ఒక లక్ష్మి ఉంటుంది, 8 రూపాయలు ఉంటుంది. అష్టలక్ష్ములు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, ఆదిలక్ష్మి, ఇట్లా రకరకాలు ఉంటాయి. గజలక్ష్మి అంటే ఇన్ని రూపాల్లో ఉన్నటువంటి ఫార్మింగ్ ఈజ్ లక్ష్మి. లక్ష్మి అంటే గుర్తింపు అర్థం. ఇప్పుడు మీరు చక్కగా ఇంటర్వ్యూ చేశారనుకోండి, దాన్ని గుర్తిస్తాడు. గుర్తింపే లక్ష్మి. ఒక హోటల్కి వెళ్ళాం, అక్కడ మంచి ఫుడ్ ఉంది, అది గుర్తింపు. అరే అక్కడికి వెళ్తే ఫుడ్ బాగుంటుంది, ఈ రూట్లో వెళ్తున్నారు, అక్కడ తిందాం. ముందు మీకు అనిపించినా లేదు, కొంచెం ముందుకెళ్తే అక్కడ బాగుంటుంది అంటాం. ఎందుకు? ఆ టేస్ట్ బాగా ఇచ్చాడు. దట్ ఈజ్ లక్ష్మి. కాబట్టి నీ జెన్యూనిటీ, నీ యొక్క కృషి, నీ యొక్క పట్టుదల, నువ్వు ఎలాంటి క్వాలిటీ అందిస్తున్నావు, దట్ ఈజ్ లక్ష్మి. అంతేగాని ఊరికే మనం లాఫింగ్ బుద్ధ పెట్టేసుకున్నాము, ఏదో అది పెట్టేసుకున్నాం అంటే దాని ఎనర్జీ కొంత పనిచేస్తుంది, అస్సలు పనిచేయదని చెప్పట్లేదు. ఎందుకంటే వాస్తు అనేటువంటిది ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ పెడితే ఆ ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఎలా కనెక్ట్ అవుతుందని చెప్పేది ఇది. కానీ నేను ఏమీ చేయను, ఇంటి నిండా లాఫింగ్ బుద్ధలు పెట్టేసుకుంటాను, ఇంటి నిండా లక్ష్మీదేవి బొమ్మలు పెట్టేసుకుంటానంటే డబ్బులు రావు. లక్ష్మి అంటే ఏంటో నువ్వు గుర్తించినప్పుడు డబ్బు వస్తుంది. ఇంకొంతమంది మామూలు బుద్ధ పెట్టుకుంటారు, బుద్ధుడిది స్టైల్ కోసం పెట్టుకోండి, కానీ అది ఎటువంటి ఎనర్జీని క్రియేట్ చేస్తుందని మనం పట్టుకోవాలి. ఇప్పుడు బుద్ధుడి విగ్రహం చాలామంది నన్ను అడుగుతుంటారు, ఏమైనా పెట్టుకోనా వద్దా? నేనైతే వద్దని చెప్తా. అందుకు ప్లెజెంట్నెస్ ఉంటుంది అనుకోవచ్చు. చెప్తా వినండి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఒక రాజు అయ్యారు, ఏదైనా మీరు ఒక రాజు యొక్క పుత్రుడు అయ్యారు అనుకోండి. ఉదాహరణకి రాజు చేయాల్సిన ధర్మం ఏంటి? ఆ రాజ్యాన్ని రక్షించాలి, ప్రజలను రక్షించాలి. అలాంటిది లేదు నేను సన్యాసం అయిపోతున్నాను వెళ్ళిపోతే పూర్తిగా మీ ధర్మానికి మీరు వ్యతిరేకంగా ఉన్నారు. ఇలాంటిదే అర్జునుడికి కలుగుతుంది యుద్ధరంగంలోకి వెళ్ళింగానే. నేను వీళ్ళతో యుద్ధం చేయను, వీళ్ళని చంపేసి నేను అది తిట్టుకుని నేను తినాలా, నాకు ఇవేం అక్కర్లేదు, ఇలా నిలబడిపోతున్న వాళ్ళే బాగా చచ్చిపోతే స్వర్గానికి వెళ్ళిపోతుంది. ఇలాంటి మాట్లాడినప్పుడు కృష్ణుడు చెప్తాడు, నువ్వు క్షత్రియుడివి, క్షాత్ర ధర్మం నువ్వు పాటించాలి. నీ ధర్మం ఏంటి? రాజుగా ఇలా పాలించేవాడిని నేను మోసం చేసినావు, నీ యుద్ధం చేసి నువ్వు గెలవాలి, కాబట్టి మరణించు, ప్రాబ్లం ఏం లేదు, కానీ యుద్ధం చేయడం మానేస్తున్నావు. అలాగా రాజే నేను అడుక్కు తింటానంటే అందరూ అడుక్కు తినే వాళ్ళు అయితే వేసేవాడేవాడు. మీకు అర్థమైందా? అందరూ భిక్షాటం చేసుకుంటాను అంటున్నాడు, అది గొప్ప విషయం అనుకుందాం. అందరూ భిక్షాటంలోకి వెళ్ళిపోయారండి, అందరూ బుద్ధిజం పాటించి అందరూ భిక్షాటం చేసుకుంటా అన్నారు. ఇప్పుడు వేసేవాడు ఎవడని అడుగుతున్నాను నేను. అంతే, కరెక్ట్. కాబట్టి ఆ పాలసీ మీద నాకెందుకు, ఆ బుద్ధిజం మీద నాకెందుకు మరీ అందరూ అలా అవ్వడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఇప్పుడు సన్యాసి యోగాలు ఉంటాయి సార్, మనం బుద్ధన్న అవుతాడు వ్యక్తి. కాకపోతే బుద్ధుడు ఏంటంటే ఒక జ్ఞానాన్ని పొందాడు, రెస్పెక్ట్ ఇద్దాం బుద్ధుడికి, నేను కాదనట్లే. కాకపోతే బుద్ధుడు అలా చేశాడు కాబట్టి మనందరం కూడా అడుగు తినాలనుకుంటే అది ఓకే. ఇంకొక అనుమానం ఏంటంటే చాలా మంది ఇంట్లో లేగదూడితో కూడిన ఆవు మన ఇంట్లో పెట్టుకుంటే అంటే మీరు దాన్ని చూడంగానే మీకు ప్లెజెంట్నెస్, ఇందాక మీరు అన్నారు బుద్ధుడి విషయంలో ప్లెజెంట్నెస్, అదొక ప్లెజెంట్నెస్. ఇప్పుడు ప్లెజెంట్నెస్ కలుగుతుందండి చూసినప్పుడు, ఫైన్, మంచిదే, పెట్టుకోవచ్చు, ఆవును పెట్టుకోవచ్చు. గుర్రాన్ని చూడగానే మనకి ఫైరీ నేచర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎలా అంటే వాస్తు అనేటువంటిది బ్రహ్మస్థానం నుంచి మొత్తము కూడా 45 మంది దేవతాసురులు ఉంటారు, 45 మంది. ఆ దేవతాసురులు ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీలో మనకి వర్కౌట్ అవుతుంటుంది అక్కడ. అలా మీరు ఎప్పుడైతే బ్రహ్మస్థానం నుంచి ఇలాగా ఎక్స్పాండ్ అయ్యి ఆ దేవతాసురులు ఉంటారో ఇంట్లో మొత్తం, మీరు ఒక దగ్గర ఒక వస్తువు పెట్టినప్పుడు, ఇప్పుడు మనకి వైట్ హార్సెస్ పెట్టారు వాయుల్లో, అది ఇంట్లో ఉండే వాళ్ళ మీద ఆ స్పీడ్ అంటే మనసుని కొంచెం చేయడానికి, కొంచెం ఆ స్పీడ్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం రంజింపజేసేలాగా కొంచెం యాక్టివ్గా ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా బాగుంటాం. యాక్టివ్గా లేవు, తగ్గుతుంది. అదేదో డబ్బులు మీరు ఇంట్లో కూర్చున్న ఆ గుర్రం వెళ్ళి డబ్బులు తెస్తుందని కాదు, అంటే నువ్వు యాక్టివ్గా ఉండి బాగా డబ్బులు సంపాదించినప్పుడు నీ బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందని చెప్తారు, వాయుల్లో తెల్ల గుర్రాలు పెడతాయి, కానీ మూలంలోకి వెళ్ళాలి. ఎందుకు వస్తుంది బ్యాంక్ బ్యాలెన్సు అంటే నీలో ఒక యాక్టివ్నెస్, మనసుకి ఒక ఉత్తేజపరమైనటువంటి ఇది కలగడం వల్ల, నువ్వు ఉత్సాహంగా ఉండడం వల్ల 4 పనులు ఎక్కువ చేయగలుగుతావు, తద్వారా నీకు డబ్బులు వస్తాయి. అదే రెడ్ హార్సెస్ అంటే ఆగ్నేయంలో పెట్టాలంటారు. ఎందుకు? ఆగ్నేయంలో మొక్కలు పెంచమని చెప్తారు, ఎందుకంటే ఆగ్నేయం అగ్నితత్వం, దానికి ఫైరీ ఎనర్జీకి ఎయిరీ ఎనర్జీ సపోర్ట్ అవుతుందని. ఓకే.
అలాగా పంచభూతాలు 45 మంది దేవతాసురులు ఎవరు ఎలా పనిచేస్తారు, ఎక్కడ డోర్ పెట్టుకోవాలి, ఏ పదం నీకు ఎటువంటి దేవతా స్వరూపం, దేవతా విద్య వాస్తంతా కూడా ఏదో ఊరికనే ఈ గోడ పక్కన కొట్టేయండి, ఈ గోడ తీసేయండి అనేది కాదు. అలాగ తెలుసుకొని ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయింది ఏంటో తెలుసుకునేటువంటిది. నైస్, బాగుంది సార్. అంటే అంటే అలాగే ఇంట్లో కృష్ణుడు రాధాదేవి కలిసి ఉన్న ఫోటోని బెడ్రూమ్లో పెట్టుకోవచ్చని కొంతమంది, కొట్టుకోకూడదు అంటారు. ఏంటి అసలు ఆ రెండిట్లో అంటే ఇక్కడ బెడ్రూమ్లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా కంటే కూడా కృష్ణుడి యొక్క ప్రేమతత్వాన్ని, రాధ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. అంటే ఎంత ప్రేమించారు ఒక మనిషిని ఒకరు, అంటే మానవ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ రాధ ఎంత ప్రేమించింది. మీరు ఎంతసేపు అంటే నేను అనేది ఎంతసేపు ఈ పడం పెట్టేసుకుందాం, ఇది నేను అనేది ఏంటంటే ఇప్పుడు పుస్తకం ఉందండి, ఆ పుస్తకాన్ని ఇంట్లో పెట్టుకుంటే మీకు దాని ఎసెన్స్ తెలుస్తుంది, దాన్ని చదివితే తెలుస్తుంది, అంతే కదా. అలాగే ఒక బొమ్మ పెట్టేసుకోవడం కాదు, దాని యొక్క ఇదేంటనేది తెలుసుకోవాలి. రాధాకృష్ణులు అంటే ఎవరు, అసలు రాసలీల అంటే ఏంటి. మనం ఈ మధ్య ఏమైపోయిందంటే ఎవరైనా ఏదైనా ఒక అమ్మాయితో ఏదైనా చేస్తే అసభ్యంగా ప్రవర్తిస్తే దాన్ని రాసలీలలో నేస్తారు. అసలు ఎంత పెద్ద తప్పు అంటే అది రాసలీలలో వేయడం ఏంటి, రాసలీల అంటే ఏమిటి అసలు, ఆ కృష్ణుడు చేసే రాసలీలకి దిక్కుమాలని దానికి ఏంటండి అసలు. కాబట్టి దాని డెప్త్ తెలుసుకోవాలి. రాధాకృష్ణుడు బొమ్మ పెట్టుకోవడం చాలా మంచిది, దానికి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే డెప్త్ తెలుసుకోండి, కృష్ణుడు ఎలా ఉన్నాడు, రాధ ఎలా ప్రేమించబడింది, రాధాకృష్ణులు అసలు వాళ్ళ యొక్క తత్వం ఏంటి, దాన్ని చూసి మనం ప్రేమించడం నేర్చుకోగలగాలి. రాధాకృష్ణుడు బొమ్మలు పెట్టుకోవడం కాదు, భార్యను ఎలా ప్రేమించాలి, తన తోటి వారిని ఎలా ప్రేమించాలి. ఆ యొక్క కృష్ణుడు ఆ తన ఫ్రెండ్ వస్తాడు, కుచేలుడు వచ్చినప్పుడు అతన్ని ఎంత చక్కగా అతన్ని ఆరాధించాడు. దాని తర్వాత ఆ అటికలు తీసుకొని నోట్లో వేసుకుంటే, అంటే నువ్వు గనక పరమాత్మని చేరి ప్రేమగా నువ్వేది తీసుకెళ్ళిన ఆయన స్వీకరించి దానికి బదులుగా ఆయన 2 గుప్పెళ్ళు, ఫస్ట్ గుప్పెడు వేసుకునేసరికి వాళ్ళ ఇల్లు మారిపోతుంది, ఇంకో గుప్పెడు వేసుకునేసరికి మొత్తం ఇంట్లో నగలైపోతాం, 3వ గుప్పెడు వేసుకుంటే పట్టుకుంటుంది. బాబు నువ్వు ఇంకొక గుప్పెడు వేసుకున్నావు అంటే మనందరం వెళ్ళి అక్కడ దాసి పని చేయాలి, వాళ్ళ ఇంట్లో పెడతా ఉంటుంది సత్యభావం అన్నప్పుడు అప్పుడు ఆగుతాడు. అంటే ఏమిటి, నువ్వు ఏమిస్తున్నావని కదా, నువ్వు ఎంత ప్రేమగా ఇస్తున్నావు, ఎంత ప్రేమగా తీసుకెళ్తున్నావు. ఆ కథ యొక్క వృత్తాంతం ఆ భాగవతంలో, మహాభారతంలో చెప్పినట్టు, భాగవతంలో చెప్పినటువంటిది తీసుకెళ్తాడు. నువ్వేదో నాకు తెచ్చే ఉంటావే, చూపించంటే దాచుకుని ఉంటాడు. ఇంత పెద్ద రాజుకి ఇంత వైభోగాలు ఉన్నాయి అంటే ఆ స్టోరీలో మీకు అర్థమవ్వాల్సింది ఏంటంటే, నేనేదో గొప్పవాడిని అయిపోయి నేను రాజు అయిపోయాను. కొంతమంది చూడండి, మీ ఫ్రెండ్ అంటే కదా, వాడు నా ఫ్రెండ్ ఏంటి, వాడి దగ్గర పెద్ద డబ్బులు, వాడు బైక్ మీద తిరుగుతున్నాడు, సైకిల్ మీద తిరుగుతున్నాడు. అలా కాదు, అంత రాజు అంత వైభవం ఉన్నటువంటి కృష్ణుడు కుచేలుడు వస్తే రారా అని చెప్పి ఆలింగనం చేసుకొని వాడి కాళ్ళు కడిగి, కుచేలుడి యొక్క కాళ్ళు కడిగి చక్కగా కాళ్ళ నీరుని తల మీద జల్లుకొని అతనికి గంధం రాసి ఆయనకి ఏం కావాలో ఫుడ్ పెట్టి, నువ్వు నా కోసం ఏది తెచ్చుంటావు, చిన్నప్పుడు ఫ్రెండ్స్ కదా మనం చూపించని, నాకు ఇష్టమైన అటుకులు తెచ్చావా అని ఎంతో ప్రేమగా చూసుకొని, అంతేగాని ఏంట్రా ఇదా నువ్వు తెచ్చేది, నేను ఎలాంటి వాడిని, నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నాను అలా కాకుండా ఎంతో ప్రేమగా తీసుకొని దాన్ని ఎంతో ఆస్వాదించి, అసలు అది ఎంత ఉండిపోతుందండి కుచేలుడికి. ఇవాళ రేపు ఏముంది, 4 డబ్బులు సంపాదిస్తే ఎవరైనా కొంచెం అసలు ఇలా ఉంటే, అమ్మో వీడిని రద్దు చేస్తే ఇప్పుడు వాడికి డబ్బులు అవసరం ఉంటాయిగా, మనం కనెక్ట్ అవ్వకూడదు, అలా తయారైపోయింది. అవునా? ఎగ్జాక్ట్లీ. నిజంగా అంటే మనం పురాణాల ద్వారా, ఇతిహాసాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ తత్వం ఎలా జీవించాలో చెప్పారు. ఆ జీవించే ప్యాటర్న్ మనం అర్థం చేసుకోవాలి. నైస్ సార్, మంచిది. అంటే మామూలుగా ఇంట్లో పెట్టుకోవాల్సిన వస్తువుల యొక్క వివరణ తెలియజేస్తూ దాని గురించి తెలుసుకున్నాక పెడితే ఇంకా ఆనందం వస్తుందని. తూర్పు వైపు ఉందండి, తూర్పు వైపు ఇంట్లో ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి అనుకోండి. తూర్పు అనేటువంటిది పూర్వశ్యత సభాగర్ అంటారంటే కమ్యూనికేషన్ని పెంచేది. తూర్పు సూర్యుడు అధిపతి కాబట్టి అక్కడ రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టండి, బాగుంటుంది. అధికారం రావాలి, సూర్యుడి బొమ్మ పెట్టండి. సూర్యతత్వాన్ని తెలుసుకోండి, బొమ్మ పెట్టేటప్పుడు రామతత్వాన్ని తెలుసుకోండి, అంటే సూర్యతత్వాన్ని తెలుసుకోండి. అట్లా. నైస్ సార్, చాలా మంచి విశ్లేషణ సార్, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.